రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని ఆయన తల్లి రాజలక్ష్మి అన్నారు. భరత్ మరణం, రవితేజపై డ్రగ్స్ ఆరోపణలపై స్పందించేందుకు ఆమె సోమవారం మీడియా ముందుకు వచ్చారు. రవితేజకు కనీసం సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని, ఆ విధంగా ఎవరిని ప్రోత్సహించడని చెప్పారు. అలాంటి వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదన్నారు. తమ్ముడు పోయిన దుఃఖంలో ఉన్న నిర్మాతలు నష్టపోకూడదన్న కారణంతోనే రవితేజ షూటింగ్లకు హాజరయ్యాడని తెలిపారు. భరత్ మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రాజలక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. భరత్ చనిపోయే కొద్ది రోజుల ముందే చెడు అలవాట్లను మానేశాడని, బిగ్ బాస్ షోకు కూడా ఎంపికయ్యాడని, ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్ ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవలు కనిపెట్టుకుని ఉండేదాన్నని ఆమె చెప్పారు. రవితేజ భరత్ ను ముడిపెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.